కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో శాస్త్రీయ పద్ధతి ప్రకారమే కులగణన చేయడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి. కులగణనకు రాష్ట్ర శాసనసభలో చట్టం తీసుకువచ్చి అమలు చేసి మాట నిలుపుకున్నామని గుర్తు చేశారు. కులగణన చేయడం బండి సంజయ్ వద్దంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే, విద్యార్థులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకొని కుల గణనకు సంబంధించిన అంశం. కుల గణన అంటేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుల గణన చేయొద్దని అనేక మంది పార్టీలు ఇబ్బంది పెట్టారు. కుల గణన విషయంలో బేషిజాలకు పోవద్దని, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే మళ్ళొక్కసారి సర్వేకు సంబంధించిన అంశంలో పొడిగిచ్చి అందరు కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు. కులగణనకు సంబంధించి ఆ వ్యవస్థ, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కులగణనకు సంబంధించి ఇంటింటికి పోయి ఆ ఉద్యోగస్తులందరి శ్రమ, దానికి ఒక సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా ఆ కులగణన చేయటంతో పాటు ఈరోజు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు పోతూ ఉంటే తెలంగాణ ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంది అని దేశవ్యాప్తంగా చర్చిస్తూ ఉన్న సందర్భంలో మరి బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడడం అంటే ఈరోజు కులగణన చేయొద్దంటున్నారా? మేము చట్టం తీసుకొచ్చినాము శాసనసభలో. ఒకటి కులగణనకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి కూడా చట్టం తీసుకొచ్చి మా నిబద్ధత ఈరోజు మేము చెప్పిన ప్రతి అంశంపై నిలబడటానికి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశానుసారం వారి ఆలోచన పరంగా చేస్తూ పోతూ ఉంటుంది. అది విరుద్ధం అంటే ఇంకేమవుతుంది? ఈరోజు మమ్మల్ని చూసి, తెలంగాణ చూసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేద్దామని అంటున్నారు వాళ్ళు. మోడీ మరి వారు చేస్తూ ఉంది కూడా అదా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు వారు ఇప్పటికైనా కుల గణనకు సంబంధించి విషయంలో ఒక లక్ష్యం, ఒక ఆలోచన, ఒక సామాజిక దృక్పథంతో మా రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఇక్కడ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అందరు కలిసి రావాలి, కానీ దాన్ని తూటుపొడిచే ప్రయత్నం చేయొద్దు అని వారికి కూడా మేము మనవి చేస్తాం. పాఠశాలకి IoT ల్యాబ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్,